మొత్తానికి ఇండియా వాళ్ళు ఇంగ్లాండ్ మీద ఒక మ్యాచ్ గెలిచారయ్యా. ఏదో 1 మంత్ తర్వాత గెలుస్తున్నట్టు అనిపించింది. ముందు ఐర్లాండ్తో 2 మ్యాచ్లు ఫసక్ టీ20s, దాని తర్వాత ఇంగ్లాండ్తో 4-0 ఫసక్ టీ20లు. ఒకటి వర్షం పడ్డది కాబట్టి సరిపోయింది, లేకపోతే అది కూడా పోయేది. శ్రేయస్ అయ్యర్ ఒక మ్యాచ్ కూడా గెలవలా క్యాప్టెన్సీగా. సో ఇప్పుడు గిల్ గాడి చేతిలో ఒక మ్యాచ్ విన్ అయ్యాం క్యాప్టెన్సీలో. మనకి అది బెస్ట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే గంభీర్కి యాజ్ ఎ కోచ్ అండ్ గిల్కి యాజ్ ఎ క్యాప్టెన్ అండ్ ఇండియాకి స్పెషల్లీ యాజ్ అ ఫస్ట్ విన్ ఆన్ ఇంగ్లాండ్ టూర్. ఇవాళ ఫస్ట్ వన్డే ఓడిఐ జరిగింది. సో ఇండియా వాళ్ళు లైక్ బౌలింగ్ తీసుకొని ఇంగ్లాండ్ వాళ్ళని 258కి ఆల్అవుట్ చేశారు. 48 ఓవర్స్ కల్లా ఆల్అవుట్ అయిపోయారు వాళ్ళు. జో రూట్ ఒక్కడే చాలా బాగా ఆడాడు, 76 కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. డాసన్ మెయిన్ థింగ్ 68 రన్స్ కొట్టాడు. ఇంగ్లాండ్ వాళ్ళు కొలాప్స్ అయిపోయారు, 61కి 0 ఉన్నారు. దాని తర్వాత 80 రన్స్కి 5 వికెట్స్ పడిపోయాయి. సో అట్లా చేసి 258 వరకు లాక్కొచ్చారు బాగానే ఇంగ్లాండ్ వాళ్ళు. మెయిన్ థ్యాంక్స్ టు జో రూట్ 76 కొట్టాడు లాస్ట్ వరకు ఉండి నాట్అవుట్. దాని తర్వాత మన హీరోలు ఉన్నారు తెలుసు కదా ఇండియాలో, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఇద్దరు ఫెయిల్ అయ్యారు, దట్స్ ఓకే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టూర్ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేశారు, దట్స్ ఓకే. బట్ మన గిల్ అన్న ఉన్నాడుగా, కెప్టెన్ కింగ్ 80 కొట్టాడు. రిటైర్ అయిపోయాడు పాపం, రిటైర్డ్ హర్ట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. బట్ సడన్గా మళ్ళీ మన అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తీసుకుంటున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. కొద్దిగా ఒక మ్యాచ్ అయితే ఆడాడు, పరువు కాపాడాడు. ఇండియాది కాదు, వాడి పరువు వాడు కాపాడుకున్నాడు. గంభీర్ కూడా అనుకున్నచ్చు, అమ్మయ్య కొద్దిగా అయినా ఒక మ్యాచ్ అయినా గెలిచాము మనం అని అనుకుండొచ్చు. ఇంకా శ్రేయస్ అయ్యర్ అనుకుండొచ్చు మళ్ళీ, నా క్యాప్టెన్సీలో మీరు ఎవరు ఆడలేదు, నేను ఒక్కడనే ఆడుకున్నా, మీరు అందరు హ్యాండ్ ఇచ్చారు, గిల్లిగాడు క్యాప్టెన్సీలో మాత్రం మీరు చాలా బాగా ఆడారు అని అనుకుండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కంట్రీ గెలవడం ఇంపార్టెంట్. సొంతంగా క్యాప్టెన్సీలో గెలవడం కంటే కంట్రీ ప్రిఫర్స్ ఫస్ట్. సో శ్రేయస్ అయ్యర్ అయినా, గంభీర్ అయినా, గిల్ అయినా, ఎవడాడినా ఇండియా కోసమే ఆడతాడు, కానీ వాడికి సొంతం గురించి ఆడరు. దట్స్ ఓకే. మనం ఫస్ట్ మ్యాచ్ గెలిచేసాం, ఇంకా నెక్స్ట్ 2 మ్యాచెస్ ఎట్లా ఉండబోతుందో మరి చూడాలి. కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి సెకండ్ ఓడిఐ ఎవరు గెలుస్తారు.